ఈ వీడియోలో కనిపిస్తున్న దేశంలో ఒక్కరన్నా ఏదైనా తప్పు పని చేయాలంటే చాలా భయపడిపోతారు. ఎందుకంటే ఆ దేశంలో ఉండే శిక్షలు అనేవి అలా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ గా ఒక విషయం చెప్తా చూడండి. ఈ వీడియోలో కనిపిస్తున్న అతను ఒక చిన్న పాప మానభంగం చేస్తుంటాడు. ఇంకా అతనికి ఉరిశిక్ష వేయకుండా 14 రోజుల పాటు జైల్లో పెట్టి రోజుకు ఒక పార్ట్ చొప్పున అతని బాడీ పార్ట్స్ మొత్తం కట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ జరుగుతున్న విషయం మొత్తాన్ని లైవ్ లోనే ఆ చిన్న పాప వాళ్ళ పేరెంట్స్ చూస్తూ ఉంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే వాళ్ళు స్టాప్ అనే చెప్పేంత వరకు అతని పార్ట్స్ మొత్తాన్ని పీకేస్తూ ఉంటారు. మొదట్లో అతనికి నొప్పి తెలియకపోయినా సరే ఆపరేషన్ అయిపోయిన 2-3 గంటల తర్వాత పెయిన్ అనేది విపరీతంగా ఉంటుంది. అలా చాలా ఆపరేషన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఖరికి ఆ పాప ఫాదర్ స్టాప్ చేయమని చెప్తారు. కానీ అప్పటికే ఇతను ఎలా ఉంటాడంటే ఒక చెయ్యి ఒక కాలు అనేవి పనిచేయవు. లోపల బాడీ పార్ట్స్ కుడికి అక్కడ ఆ మాత్రమే ఉంటాయి. అంతేకాకుండా నోరు కళ్ళు ఇలాంటివి ఏమీ ఉండవు. ఆ టైంలో అతను మళ్ళీ బయటికి జనాల్లోకి బ్రతకడానికి పంపిస్తాడు. ఒకవేళ ఇలాంటి రూల్ మన దేశంలో ఉంటే ఎలా ఉంటుందో మర్చిపోకుండా అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఇంకొకరికి షేర్ కావాలంటే ఖచ్చితంగా మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి.